సో ఇప్పుడు డైరెక్ట్గా పోలీసు నిర్ధారించలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు అనేది పీటర్ నాయుడు చెప్తున్నమాట. బట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్లో వచ్చింది, కొన్ని ఆడియోలు వచ్చినాయి, స్వయంగా అందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి బయటకు మాట్లాడారు. నిన్న ఆల్రెడీ అభినయ్ దర్శన్ అరెస్ట్ కూడా చేశారు. మనం నిన్న ఇదే డిబేట్లో చెప్పుకున్నాం. ఫస్ట్ లెఫ్ట్కి పట్టి ఉండదు ఆయన పడుకున్నప్పుడు, తర్వాత ఇక్కడ బ్యాండేజ్ వస్తుంది, గాయాలు ఎక్కడ ఉండవు, ఒంటిపైన తలపైన బ్లడ్ వచ్చింది, కానీ గాయాలు ఏం లేవు. ఇవన్నీ డౌట్స్ అన్నీ ఇప్పుడు ప్రూవ్ అవుతూ ఉన్నాయి. సరే, ఆయన అంటున్నట్టుగా అనుమానంలో పోలీసులు ఇంకా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టలేదని ఒకే ఒక్క స్టాప్ తప్ప మీకు కన్ఫర్మ్ అయిపోయినాయి కదా, దీంట్లో ఏం లేవు. అవన్నీ బిగినర్స్ మిస్టేక్ లాగా కనబడుతున్నాయి. సో నేను ముందు నుండి చెప్తూనే వస్తున్నాను, ఈయన పెద్ద ఆర్టిస్ట్. సో నేను దయచేసి మళ్ళీ ఒక్కసారి ఆర్టీవీ వేదిక సమక్షంలో, ఈ వేదిక ద్వారా యూట్యూబ్ ఛానల్సే కానీ మెయిన్ మీడియా ఛానల్స్ అయినా కూడా ఒక పేరును మాత్రం అక్కడ ఒకటి యాడ్ చేయండి. పాస్టర్ అని పెడుతున్నారు కానీ ఫేక్ పాస్టర్ అని చెప్పేసి పెట్టాలని మనవి చేస్తున్నాను. పాస్టర్ అనే దానికి కలంకం తీసుకొని వచ్చిండు. ఇతను పాస్టర్ కాదు, ఇవాంజలిస్ట్ కాదు, ఒక ట్యాగ్ పెట్టుకున్నాడు అంతే. ఇప్పుడు నకిలీ పోలీస్ వాళ్ళని, నకిలీ ఐఏఎస్లను, నకిలీ ఐపీఎస్లను మనం ఎట్లా చూసామో అలాగే ఈయన క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడం కోసము, డబ్బు సంపాదించడం కోసము పాస్టర్ అనే ఒక ట్యాగ్ వేసుకొని వచ్చాడు. కాబట్టి ఫేక్ పాస్టర్ అని చెప్పండి కానీ పాస్టర్ కాదండి. పాస్టర్ అంటే అర్థము కాపరి అన్నట్టు. ఆ కాపరి బైబిల్లో ఏముంటుందంటే మంచి కాపరి గొర్రెల కోసము ప్రాణం పెడతాడని ఉంటుంది. కానీ ఈ దుర్మార్గుడు అందరి డబ్బులు తీసుకోవడం కోసము, అందరి డబ్బుల్ని కొల్లగొట్టడం కోసం రావడమే కాకుండా ఆడపిల్లల జీవితాల్ని సార్ 2021 నుండి ఈ వ్యక్తి ఇదిగో ఉండాలండి. జుట్టు ఊడిపోవడం తప్పు కాదు, రేపటి రోజు నా జుట్టు ఊడిపోతే తెల్లబడిపోతాం. కానీ ఈ డ్రామాలు ఎందుకు అంటున్నా. ఈ విగ్గులు పెట్టుకొని అమ్మాయిలని నటించి మన కడపల పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని, తర్వాత 2 పిల్లలు పుట్టించ, తర్వాత జగ్గాయపేటలో ఇంకొక అమ్మాయిని, అక్కడ ఎమ్మెల్యే కొట్టి తన్ని ధరిమితే అదొక డ్రామా, తర్వాత విజయనగరం. ఇదంతా డ్రామా. కెరీర్ ఏంటిది, ఎక్కడ సంబంధించిన వ్యక్తి, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా బయటకు వచ్చిండు, ఒక యాక్టర్ ఏంది, ఒక కెమెరామ్యాన్ ఏంది, ఆ తర్వాత మళ్ళీ ఈ మీకు నేను ఆల్రెడీ కూడా పంపించాను అనుకుంటా. ఈయన పడుకున్న వ్యక్తి ఒకసారి జూమ్ చేసి చూపిస్తే చూడండి. ఇది ఈ కళామ నటుడు. అసలు ఈయన గుర్తించలేదండి. ఈ తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గుర్తించాల్సింది ఈయనని. కాకుంటే ఈ నటుణ్ణి ఇదిగో నిన్నటి నటన చూసినాం కదా. కొంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తే దుర్మార్గపు పాస్టర్లు, వాళ్ళు ఫేక్ పాస్టర్స్ అంటున్నా. గొర్రెల కాపరులు ఎట్లుంటారంటే సంఘం కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఈ దుర్మార్గుడు చేసిన ఈ డ్రామాని బట్టి 20వ తారీఖు నాడు కొంతమంది ధర్నాలు చేయడం కోసము, శాంతియుత నిరసనలు జరపడం కోసము రోడ్లెక్కాలని చెప్పేసి అనుకున్నారంట.